దేవుని వాక్యాన్ని వినడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్న శ్రోతలకు మన ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభుని నామములో నా శుభాకాంక్షలు, దైవాశీస్సులు. మన ప్రస్తుత ధ్యానం నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి బయలుపరిచిన లేఖన భాగాన్ని చదువుకొని పరిశుద్ధాత్ముని సహాయం కోసం ప్రార్థించి ఆ తర్వాత వాక్య పరిశోధనకు ఉపక్రమిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునే ఎడల వాడు రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన లేఖనాలను మేము ధ్యానించి పరిశోధించబోతూ ఉండగా మీ సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మీరు మాకు కనపరుస్తున్న సత్యాన్ని అంగీకరించడానికి మాకు హృదయంలో సున్నతి కలుగజేయండి. మీ వాక్యం ద్వారా మీ చిత్త ప్రకారమైన కార్యసిద్ధిని మీరే మాలో కలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో 12వ వచనాన్ని మరలా చదువుతున్నాను, చిత్తగించండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు అని పరిశుద్ధాత్మ దేవుడే ఒక ప్రజా సమూహాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నాడంటే వారు నిస్సందేహంగా సత్క్రైస్తవులని, యథార్థవంతులైన క్రైస్తవ విశ్వాసులని మనం గ్రహించాలి. ఈ యథార్థవంతులైన సత్క్రైస్తవ విశ్వాసుల ఓర్పుకు ఒకనొక అగ్ని పరీక్ష సంభవించబోతూ ఉన్నదని ప్రస్తుత లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. వారి ఓర్పు ఇందులో కనబడును అంటున్నది లేఖనం. ఇందులో అంటే ఎందులో కనబడుతుంది విశ్వాసుల ఓర్పు? విశ్వాసుల ఓర్పు ఎందులో కనబడుతుందో మనం చదివిన 9, 10, 11 వచనాలను శ్రద్ధగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆ వచనాలలో క్రూర మృగాన్ని గూర్చి చెప్పబడింది. ఆ మృగం యొక్క ప్రతిమ ప్రస్తావించబడింది. ఆ మృగం యొక్క పేరు గల సంఖ్య కూడా ప్రస్తావించబడింది. ఇక్కడ క్రూర మృగం అనే పేరు త్వరలో ప్రపంచాన్ని ఏలడానికి రాబోతున్న భయంకర నియంత, ధర్మ విరోధి, నాశన పాత్రుడైన పాప పురుషుడు అయిన అంత్య అబద్ధ క్రీస్తుకు ఇవ్వబడిన విరుద్ధం అని క్రైస్తవ లోకానికి బాగా తెలిసిన విషయమే. అంత్యకాల సంభవాలను గురించి భయంకర ప్రపంచం ఎంత అంత్యకాలంలో రాబోతూ ఉన్నాడు. అతడు తానే దేవుడినని ప్రకటించుకుంటాడు. సర్వ ప్రపంచం అతడికి దాసోహం ఉంటుంది. అతడు బహు క్రూరుడై ఉంటాడని అతని పేరే తెలియజేస్తోంది. అందుచేత తనను ఎదిరించే వారిని అతను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాడు, హింసిస్తాడు, చిత్రవధల పాలు చేస్తాడు. ఆ రోజుల్లో ప్రపంచమంతటినీ ప్రభావితం చేయగలిగే ఒక అబద్ధ ప్రవక్త కూడా ఉంటాడు. ఇతడు కూడా ఒక క్రూర మృగమేనని ప్రకటన 13, 11వ వచనం తెలియజేస్తోంది. ఇతడు ఆ మొదటి క్రూర మృగానికి ఒక ప్రతిమను చేయిస్తాడు. ఆ ప్రతిమ చేత మాట్లాడించే శక్తి ఈ అబద్ధ ప్రవక్తకు ఉంటుంది. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్నిని ఈ అబద్ధ ప్రవక్త రప్పిస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త
క్రీస్తు విరోధిని దేవునిగా ఆరాధించమని భూ ప్రజలందరినీ బలవంతం చేస్తాడు. ఆ అబద్ధ క్రీస్తును ఆరాధించిన వారికందరికీ అబద్ధ ప్రవక్త 666 అనే ముద్ర నొసళ్ళ మీద గాని చేతి మీద గాని వేస్తాడు. ఆ ముద్ర లేని వారు ఆ దినాల్లో ఏదైనా కొనడానికి గాని అమ్మడానికి గాని అధికారం ఉండదని ప్రకటన 13వ అధ్యాయంలో తేటగా చెప్పబడింది. ఆ కారణం చేత ఆ క్రీస్తు విరోధి పాలనలో అతన్ని ఆరాధించని వారికి ఆహారం దొరకదు, వస్త్రాలు కొనుక్కోలేరు, అవసరమైన సరుకులేవి వారికి దొరకవు. అంతేకాదు ఈ శ్రమలకు కూడా లొంగకుండా ఆ ప్రపంచ నియంత్రణను ఆరాధించడానికి నిరాకరించే వారిని చిత్రహింసలు పాలు చేసి అబద్ధ ప్రవక్త చంపిస్తాడు. ఆ మహాశ్రమల దినాల్లో అనేక మంది విశ్వాసులు ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావులాగా భ్రష్టులై క్రీస్తు తమ దేవుడు కాడని ప్రకటించి క్రీస్తు విరోధిని పూజించి రేషన్ కార్డు సంపాదించుకుంటారు. అలా అనేకులు భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది కనుకని ప్రకటన 14:9 నుండి 11 వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ 666 ముద్ర వేయించుకునే వారికి రాబోయే నిత్య శిక్షను గూర్చి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశ్వాసులు గమనించాలి, 666 ముద్ర వేయించుకుంటే ఒక బాధ, వేయించుకొనకపోతే ఇంకొక బాధ. ఆ ముద్ర వేయించుకొనకపోతే అన్న వస్త్రాలు లేకుండా అలమటించాలి, తుడకు చిత్రహింసల పాలై చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ ముద్ర వేయించుకున్నట్లయితే ఆ వ్యక్తి యుగ యుగాలు అగ్ని గంధకాల సరస్సులో బాధింపబడతాడు. అంతం లేని నిత్య చిత్రహింస. ఆ రోజుల్లో జీవించే మనుషులు ఈ 2 భాగాల్లో ఏదో ఒకదాన్ని కోరుకోవలసి వస్తుంది. ఆ ప్రపంచ నియంత్రకు మొక్కి కేవలం 3.5 సంవత్సరాల కాలం ఆహారం సంపాదించుకొని ఆ తర్వాత యుగ యుగాలు అగ్నిగుండంలో నిత్య హింస పాలు కావడమా, లేక 3.5 సంవత్సరాల పాటు అబద్ధ క్రీస్తు చేత హింసించబడడానికి తెగించి క్రీస్తులో విశ్వసించి తమ విశ్వాసాన్ని అంతిమ వరకు కాపాడుకొని యుగ యుగాలు దేవుని మహిమా ప్రపంచంలో ఆనంద జీవనం చేయడమా? ఈ రెంటిలో తనకు ఏది కావాలో ప్రతి వ్యక్తి తనంతట తానుగా తీర్మానం చేయాలి. ఈ విషయాన్ని చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంటున్నాడు. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంటే ఆ సమయంలో యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఈ లోకంలోనే ఉంటారని అర్థం కదూ. ఈనాడు క్రీస్తు 2వ రాకడను గురించి ప్రసంగించే బోధకులు ఆ మహాశ్రమల కాలము రాకమునుపే క్రీస్తు సంఘం పరలోకానికి ఎత్తబడుతుందని బోధిస్తున్నారు. అబద్ధ క్రీస్తు పాలన రాకమునుపే సంఘం ఎత్తబడితే 666 ముద్ర విషయంలో పరిశుద్ధుల ఓర్పు ఎలా కనబడుతుంది? నిజానికి బైబిల్ గ్రంథం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్న సత్యం ఏమిటంటే క్రీస్తు విరోధి పాలనలో నిజమైన క్రీస్తు సంఘం ఈ లోకంలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. క్రీస్తు విరోధి రాకమునిపే సంఘం ఎత్తబడుతుందనేది కేవలం ముమ్మాటికి అసత్య బోధ. క్రీస్తు ప్రభు తన సంఘం కోసం త్వరలోనే మధ్యాకాశానికి రాబోతున్నాడన్న మాట సత్యమే. ప్రభువు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ తండ్రి సింహాసనం వద్ద నుండి క్రిందకు దిగివచ్చి మధ్యాకాశంలో తన సంఘం కోసం వేచి ఉంటాడు. ఆ క్షణంలోనే క్రీస్తునందు మృతులైన పరిశుద్ధులు పునరుద్ధానం చెందుతారు. ఇంకా అప్పటికి సజీవులే నిలిచి ఉండే పరిశుద్ధులు నిమిషంలో ఒక రెప్ప పాటున అక్షయమైన మహిమ దేహాలు ధరించి పునరుద్ధానులైన భక్తులతో పాటు మేఘాసీనులై ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశమండలానికి వెళ్ళిపోతారు. ఈ సంభవాన్నే మనం క్రీస్తు సంఘం ఎత్తబడుట, రాప్చర్ అని వ్యవహరిస్తాం. ఈ అద్భుత సంఘటన తప్పక జరిగి తీరుతుంది, సందేహం లేదు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుంది?
యేసు రాకడ ఎప్పుడు, సంఘం ఎత్తబడడం ఎప్పుడు అనే ప్రశ్నలే అనవసరమైన ప్రశ్నలని అనేక మంది బోధకులు ఎద్దేవా చేస్తారు. ప్రభు రాకడ సమయం ఎప్పుడో మనం తెలుసుకోవడం అసాధ్యమని వీరు అంటారు. ప్రభు దొంగ వల్లే వస్తానని చెప్పారు కదా, మీరు అనుకునని గడియలో వస్తానని ప్రభు చెప్పారు కదా, అందుచేత ఆయన రాకడ కోసం మనం అనుక్షణం వేసి ఉండాల్సిందే గాని ఇదిగో ఫలానా సమయంలో ఆయన వస్తాడని చెప్పలేము అని ఈ పెద్దలు వాదిస్తారు. అయితే ఇక్కడ ఘనత వహించిన బోధకులు అనేకులు దారుణంగా దారి తప్పారని సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సంఘం కోసం క్రీస్తు దొంగలాగా వస్తున్నాడని బైబిల్ చెప్పడం లేదు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరొక అసత్య బోధ. ఈ విషయంలో లేఖనం ఏమి చెబుతున్నదో పరిశీలిద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు చదువుతున్నాను. దయచేసి విశ్వాసులు బైబిల్ తీసి చూడండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. అది మొదటి వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అది 2వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించిన కనుక వారింత మాత్రమును తప్పించుకొనలేరు. అది 3వ వచనం. 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. శ్రోతలు ఇక్కడ కాస్త శ్రద్ధగా గమనించాలి. ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని పౌలు అంటున్నాడంటే దానికి అర్థం ఏమిటి? మీరు వెలుగులో ఉన్నవారు గనుక ఆ దినం మీ మీదికి దొంగలాగా రాదు అని అర్థం. చీకటిలో ఉన్నవారి మీదికి మాత్రమే ప్రభు దినం దొంగలాగా వస్తుందని అర్థం. నిజానికి ప్రభు రాకడ దినం ఎవరి మీదికి దొంగలాగా వస్తుందో ఆ ప్రజలు 2 వర్గాలుగా ఉంటారని లేఖనం తెలియజేస్తున్నది. ఆ 2వ వర్గం ప్రజలు మనకు ప్రకటన 3వ అధ్యాయంలో 2వ వచనంలో కనబడతారు. ఆ లేఖన భాగం కూడా చదువుతున్నాను, దానితో గమనించండి. నీ ఎలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు అంటున్నాడు మన ప్రభువైన యేసు. అది విషయం. నీవు జాగరూకుడవై ఉండని ఎడల అని ప్రభు అంటున్నాడంటే ఒకవేళ అతడు జాగరూకుడై ఉండిన ఎడల ఏ గడియను ప్రభు వస్తాడో అతడికి తెలుస్తుందని అర్థం. అందుచేత సార్వత్రిక క్రీస్తు సంఘం ఈ విషయాన్ని అత్యవసరంగా గ్రహించాలి. రక్షణ పొందకుండా ఇంకా చీకటిలో ఉన్న వారికి ప్రభు రాకడ సమయం ఎప్పుడో తెలియదు. రక్షింపబడి కూడా అజాగ్రత్తగా ఉన్నవారికి ప్రభు రాకడ సమయం ఎప్పుడో తెలియదు. ఈ 2 వర్గాల ప్రజలకు ఆ సంఘటన దొంగ వచ్చినట్లు ఉంటుంది. అయితే రక్షింపబడి వెలుగులో జీవిస్తూ జాగ్రత్తగా తమ రక్షణను కొనసాగించుకునే ధన్యులకు ప్రభు రాకడ దొంగలాగా సంభవించదు. ఇక మీదట దయచేసి బోధకులు ప్రభు దొంగలాగా వస్తాడని ఇక మీదట సంఘానికి చెప్పవద్దు. వారు చెప్పినా విశ్వాసులు దయతో అంగీకరించవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రభు రాకడ సంఘం ఎత్తబడడం ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందో బైబిల్ గ్రంథం బహుతేటగా తెలియజేస్తున్నది. ప్రప్రథమంగా మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52 నుండి 54వ వచనం వరకు చూసినట్లయితే నిమిషంలో ఒక రెప్పపాటున కడదూరం రోగగానే
సంఘం ఎత్తబడుతుందని వ్రాయబడింది. కడబూర అంటే ఆఖరి బూర అని అర్థం. సంఘం ఎత్తబడే సమయంలో మ్రోగేది ఆఖరి బూర. అంటే అంతకుముందు వరుసగా కొన్ని బూరలు ఊదబడినాయని అర్థం. అంతేకాదు, ఆ బూరను పౌలు భక్తుడు కడబూర అంటున్నాడంటే ఆ తర్వాత ఇంకా ఒక్క బూర కూడా మ్రోగడానికి వీలు లేదని అర్థం. అలా అయితేనే అది ఆఖరి బూర అవుతుంది. ఈనాడు బోధకులు చెబుతున్నట్లు ఈ రాత్రే ప్రభువు వస్తే, ఈ రోజే సంఘం ఎత్తబడితే ఇప్పుడు మ్రోగే బూర పేరు కడబూర ఎలా అవుతుంది? ఇంకా ఒక్క బూర కూడా మ్రోగలేదు కదా. అంతేకాదు, శ్రమల కాలం ప్రారంభం కాకమునిపే సంఘం ఎత్తబడితే, సంఘం ఎత్తబడినప్పుడు ఆఖరి బూర మ్రోగుతుంది. ఆ తర్వాత మహాశ్రమల కాలంలో 7 బూరలు ఊదబడతాయి. ఆఖరి బూర అయ్యాక ఇంకా 7 బూరలు ఊదబడితే అసలు అది ఆఖరి బూర ఎలా అవుతుంది? ఇక్కడ లేఖన సత్యం ఏమిటంటే, ప్రకటన గ్రంథంలోని 7వ బూరే 1 కొరింథీ పత్రికలోని కడబూర, ఆఖరి బూర. అందుచేతనే ప్రకటన గ్రంథంలోని 7వ బూర ఊదబడినప్పుడు జరిగే సంభవాలలో దేవుని దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు ఫలం, బహుమానం ఇవ్వడానికి సమయం వచ్చిందని వ్రాయబడింది. అంటే పరిశుద్ధుల పునరుద్ధానం 7వ బూర మ్రోగినప్పుడే జరిగిందన్నమాట. పరిశుద్ధులు పునరుద్ధానం పొందినప్పుడే కదా బహుమానాలు పొందుతారు. అందుచేత 1 కొరింథీ 15:52లోని కడబూరే ప్రకటన గ్రంథంలోని 7వ బూర అని మనం గ్రహిస్తే, 7వ బూర మ్రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది కనుక అంతకు మునుపు 6 బూరలు ఊదబడే కాలంలో సంఘం ఇక్కడే భూమి మీదే ఉంటుందని అర్థమవుతుంది. ఆ 6 బూరల కాలాన్ని 666 ముద్ర భూనివాసుల మీద బలవంతంగా వేయబడే కాలం. అందుకే యేసును గురించిన విశ్వాసాన్ని గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పుకు పరీక్ష సంభవిస్తున్నదన్న లేఖనం నెరవేరుతుంది. 2వ రుజువుగా ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనంలో మొదటి పునరుద్ధానం మనకు కనబడుతుంది. యోహాను భక్తుడు ఇలా వ్రాస్తున్నాడు: అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ మనసుల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేరు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారందరూ ధన్యులను, పరిశుద్ధులనై ఉండరు. ఆ మాటలు గమనించాలి. ఇది మొదటి పునరుద్ధానం అంటుంది లేఖనం. అంటే దానికంటే ముందు మరొక పునరుద్ధానం లేదు అన్నమాట. ఆ మొదటి పునరుద్ధానంలో లేపబడిన భక్త సమూహంలో అబద్ధ క్రీస్తుకు నమస్కరించలేదన్న కారణంతో చంపబడిన భక్తులు కూడా ఉన్నారు. లేఖనాలలో సార్వత్రిక పునరుద్ధానాలు అంటే జనరల్ రిజరక్షన్స్ 2 ఉన్నాయి. దానియేలు 12:2వ వచనంలో కొందరు నిత్య జీవము అనుభవించడానికి, మరి కొందరు నిత్యముగా హేయులు కావడానికి పునరుద్ధానులవుతారని వ్రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో సాక్షాత్తు మన ప్రభువుని యేసే మాట్లాడుతూ, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును సమాధులలో నుండి బయటికి వస్తారని సెలవిచ్చారు. ఈ 2 భాగాలలో కూడా నీతిమంతుల పునరుద్ధానం మొదటిదిగా చెప్పబడింది. ఈ నీతిమంతుల పునరుద్ధానానికి, అనీతిమంతుల పునరుద్ధానానికి మధ్య 1000 సంవత్సరాల విరామ సమయం ఉంటుందని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం మనకు తెలియజేస్తున్నది.
మెట్టుకు క్రీస్తు ప్రభుని 1000 ఏళ్ల పరిపాలనకు ముందు సంభవించే మొదటి సార్వత్రిక పునరుద్ధానంలో అబద్ధ క్రీస్తు ప్రతిమకు మొక్కని కారణం చేత హతసాక్షులైన భక్తులు కూడా ఉన్నారు. ఈ మొదటి పునరుద్ధానం క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడే జరుగుతుందని మనం మరిచిపోకూడదు. ఈ రాత్రి ప్రభు వస్తే నీవు ఎత్తబడతావా అని బోధకుడు తరచూ ప్రశ్నించడం మనం వింటూ ఉంటాం. అలా ప్రభు ఈ రాత్రి రావడానికి వీల్లేదని నేను మనవి చేస్తున్నాను. అలా ప్రభువు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి లేఖనం ఒప్పుకోదు. ఒకవేళ ఘనత వహించిన ఈ బోధకులు చెబుతున్నట్టు ఈ రాత్రి ప్రభువు వస్తే ఈ రాత్రి మొదటి పునరుద్ధానం జరుగుతుంది. ఈ రాత్రి మొదటి పునరుద్ధానం జరిగితే ఈ రాత్రి పునరుద్ధానులయ్యే భక్తుల సమాజంలో అబద్ధ క్రీస్తు చేత చంపబడిన హతసాక్షులు ఎలా ఉంటారు? ఆ క్రీస్తు విరోధి అసలు ఇంకా రానేలేరు కదా. ఒకవేళ ఈనాటి ప్రఖ్యాత బోధకులు చెబుతున్న ప్రకారం శ్రమల కాలం ప్రారంభం కాకమునిపే క్రీస్తు రాకడ సంభవించి ఒక భక్త సమాజం పునరుద్ధానులై ఎత్తబడి వెళ్ళిపోతే ఆ తరువాత అబద్ధ క్రీస్తు పాలనలో చంపబడిన భక్తులు లేపబడేది రెండవ పునరుద్ధానం అవుతుంది గాని మొదటి పునరుద్ధానం ఎలా అవుతుంది? అబద్ధ క్రీస్తు క్రూర పరిపాలన ముగించిన తర్వాత మొదటి పునరుద్ధానం జరుగుతుందని ఒక ప్రక్క లేఖనం చెబుతూ ఉంటే దానికంటే ముందు ఒక పునరుద్ధానం జరిగిపోతుందని ఈనాడు బోధకులు చెబుతున్నారు. అంటే మొదటి పునరుద్ధానం కంటే ముందు ఒక పునరుద్ధానం ఉన్నదని, ఆఖరి బూర తర్వాత ఇంకా అనేక బూరలు మ్రోగుతాయని మీరు నమ్ముతున్నారన్నమాట. ఇక ఆ మాత్రం దానికి ఈ బూర ఆఖరిదని ఆ పునరుద్ధానం మొదటిదని లేఖనంలో చెప్పటం ఎందుకు? ఇది పరిశుద్ధ లేఖనాల పట్ల ఘోరమైన అపచారము అపహాస్యమును. ఈ మొదటి పునరుద్ధానపు సమస్యను అధిగమించడానికి శ్రమలకు ముందుగానే సంఘం ఎత్తబడుతుందని చెప్పే ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు ఒక విడ్డూరపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ విడ్డూరపు సిద్ధాంతం చెప్పేది ఏమిటంటే మొదటి పునరుద్ధానంలో 2 వర్గాలు 2 దశలు ఉంటాయట. మొదటి పునరుద్ధానంలోని మొదటి గుంపు శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందట. ఆ తరువాత శ్రమల కాలంలో హతసాక్షులైన భక్తులు రెండవ గుంపుగా లేపబడతారట. ఈ 2 గుంపులు కలిసి మొదటి పునరుద్ధానం అవుతుందట. దీన్నే స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ అంటారు. సోదర బోధకులు బాగానే కష్టపడి ఈ విచిత్ర సిద్ధాంతానికి ఎంతో చాకచక్యంగా రూపకల్పన చేశారు గాని ఈ సిద్ధాంతం బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పబడలేదు. నీతిమంతుల పునరుద్ధానం 2 దశలలో జరుగుతుందని లేఖనాలలో ఎక్కడా వ్రాయబడలేదు. ఆర్భాటంతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ప్రభువు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధుల పునరుద్ధానం జరుగుతుందని మాత్రం లేఖనాలు చెబుతున్నాయి. ఆ పునరుద్ధానంలో మహాశ్రమల కాలపు హతసాక్షులు కూడా ఉంటారని కూడా లేఖనం బహుతేటగా చెబుతోంది. ఇప్పుడు ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చెబుతున్నట్టు మృతులైన పరిశుద్ధులు 2 గుంపులుగా లేపబడతారనేది సత్యమే అయితే ప్రభువైన యేసు మధ్యాకాశానికి 2 సార్లు రావలసి ఉంటుంది. అలా ప్రభువు మధ్యాకాశానికి 2 సార్లు వస్తారని లేఖనంలో ఎక్కడా చెప్పబడలేదు. ప్రభువు మధ్యాకాశానికి దేవుని బూరతో రావడం ఒక్కసారే జరుగుతుంది. పరిశుద్ధుల పునరుద్ధానం కూడా ఒక్కసారే జరుగుతుంది. అలా ఒక్కసారే జరిగే పరిశుద్ధుల పునరుద్ధానంలో మహాశ్రమల కాలంలో హతసాక్షులుగా చంపబడిన భక్తులు కూడా ఉంటారు. అందుచేత పరిశుద్ధుల పునరుద్ధానం కోసం ప్రభువు మధ్యాకాశానికి రావడం శ్రమల కాలం తర్వాతే జరగాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం శ్రమల కాలం అయిన తర్వాతే ప్రభువు మధ్యాకాశానికి వస్తే ఆ గడియకు ముందు ప్రకటన గ్రంథంలోని 7 బూరలలో మొదటి 6 బూరలు ఊదబడి ఉండడానికి అవకాశం ఉంటుంది. 6 బూరలు ఊదబడడం అది వరకు జరిగిపోయి ఉంటుంది కనుక శ్రమలు పూర్తయ్యాక ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మ్రోగే బూరను కడబూర అని ఆఖరి బూర అని పిలవటం కూడా సమంజసంగా ఉంటుంది. అందుచేత
42 నెలల క్రీస్తు విరోధి పరిపాలన తర్వాతే క్రీస్తు సంఘం ఎత్తబడుతుందని మేము ఇప్పుడు చెబుతున్న బోధ మాత్రమే ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనానికి, 1 కొరింథీ 15వ అధ్యాయం 52వ వచనానికి న్యాయం చేకూరుస్తుంది. శ్రమల కాలానికి మునిపే సంఘం ఎత్తబడుతుందని చెప్పే బోధకులు కడబూర అనే పదాన్ని మొదటి పునరుద్ధానంలోనే మహాశ్రమల కాలపు హతసాక్షులు లేపబడడాన్ని ఎన్నటికీ వివరించలేరు. రానున్న మహాశ్రమల కాలంలో క్రీస్తు సంఘం భూమి మీదే ఉంటుందని ఇంత తేటగా లేఖనం చెబుతూ ఉండగా, అబద్ధ క్రీస్తు ఈ భూమి మీదకి రాక మునిపే సంఘం మహిమలోకి వెళ్లిపోతుందని ఈనాడు బోధకులు అనేకులు ఎందుకు చెబుతున్నారు? ఆ బోధకు ఆధారం ఎక్కడుంది? అసలు ఆ క్రీస్తు విరోధి ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నాడో, వారి రాక వెనుక ఉద్దేశం ఏమిటో ప్రకటన గ్రంథంలో ప్రభు తేటగా తెలియజేశారు. దయచేసి 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, ఆ మృగమునకు అధికారం ఇవ్వబడేను అని వ్రాయబడి ఉంది. అది వాని రాకడలోని ప్రధాన ఉద్దేశం. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే ఆ ధర్మ విరోధి వస్తూ ఉంటే, అతడు రాకమునిపై పరిశుద్ధులు వెళ్లిపోతారని చెబుతారేమిటి ఈ పెద్దలు? అలా క్రీస్తు సంఘం నుండి ఎత్తబడితే వాడు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తాడు? అసలు వానితో యుద్ధం చేసే పరిశుద్ధులు ఎవరు? వానితో యుద్ధం చేసే పరిశుద్ధులు ఇశ్రాయేలు జనాంగం అని ఎవరైనా అంటారేమో. ఆ శ్రమల కాలంలో అంతిమ క్రీస్తు విరోధికి ఇశ్రాయేలు జనాంగానికి నడుమ ప్రత్యేకమైన సంధి ఉంటుందని మనం మరిచిపోకూడదు. కాబట్టి వారు అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేయడానికి వీలు అవసరము రెండూ ఉండవు. పైపెచ్చు ఆ పరిశుద్ధులు యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనే వారని కూడా లేఖనం చెబుతోంది. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు జనాంగం యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనదని మనకు బాగా తెలుసు. అందుచేత అంతిమ క్రీస్తు విరోధి పరిశుద్ధులతో పోరాడేందుకు ఈ లోకానికి వచ్చినప్పుడు అతడితో పోరాడి జయించేందుకు క్రీస్తు సంఘం నిశ్చయంగా ఈ లోకంలోనే ఉండాలి. ఇన్ని విధాలుగా లేఖనం మనతో మాట్లాడుతూ ఉండగా, ఇంకా క్రీస్తు సంఘం శ్రమల కాలంలో ఈ భూమి మీద ఉండదని వాదించేవారు ఏ ఆధారంతో వాదిస్తారు? మహాశ్రమల కాలం దానియేలు ప్రవచించిన 70 వారాలలోని 70వ వారం అని, ఆ 70వ వారం ఇశ్రాయేలుకు దేవుడు నియమించిన ప్రత్యేక కాలం గనుక ఆ కాలంలో అన్ని జనుల్లో నుండి రక్షింపబడిన యూదేతర సంఘం అనగా జెంటైల్ చర్చ్ ఈ లోకంలో ఉండడానికి వీల్లేదని ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చెబుతారు. ఈ క్యాసెట్ని వింటున్న శ్రోతలలో అధిక సంఖ్యాకులు ఈ వేదాంత వివాదాలతో పరిచయం లేని సామాన్య విశ్వాసులే కనుక ఈ వివాదాన్ని సామాన్య శ్రోతలకు కూడా అర్థమయ్యేలా కొంచెం వివరిస్తాను. దానియేలు 9వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు వ్రాయబడిన లేఖన భాగంలో ఈ 70 వారాల ప్రవచనం లిఖించబడి ఉంది. 70 వారాలు అంటే 7 రోజులు ఒక వారంగా లెక్కించే సాధారణ వారాలు కాదని మనం గ్రహించాలి. ఇక్కడ ఉపయోగించబడిన ప్రవచన భాష ప్రకారం 7 సంవత్సరాలు ఒక వారం అని లెక్కింపబడ్డాయి. 7 సంవత్సరాలు ఒక వారం అయితే 70 వారాలు 490 సంవత్సరాలు అవుతాయి. ఈ 490 సంవత్సరాలు ఇశ్రాయేలు కోసం ప్రత్యేకంగా దేవుడు నియమించిన కాలం. ఈ 70 వారాలలో 69 వారాలు యేసు ప్రభు మట్టలాది వారం నాడు గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ముగించబడ్డాయి. ఇంకా ఒక్క వారం అనగా 70వ వారం జరగాల్సి ఉంది. అయితే 69వ వారం అయిన వెంటనే 70వ వారం ప్రారంభం కాలేదు. ఇప్పటికి 2000 ఏళ్ళు కావస్తున్నా ఇంకా ఆ అంత్య వారం ప్రారంభం కానే లేదు. ఎందుచేత ప్రారంభం కాలేదు? ఆ 70వ వారం క్రీస్తు విరోధి వచ్చి ఇశ్రాయేలుతో 7 ఏళ్ల కొరకు ఒక సంధి చేయడంతో మొదలవుతుందని
దానియేలు గ్రంథం 9:27 చెప్పబడింది. అలా సంధి చేయడానికి క్రీస్తు విరోధి ఇంకా రాలేదు కనుక ఇంకా 70వ వారం ప్రారంభం కాలేదు. ఈ మధ్యకాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడి రక్షణ సంకల్పాన్ని తృణీకరించినందున అన్ని జనులు రక్షణ పొందడానికి దేవుని ద్వారాలు తెరవబడ్డాయి. అందుచేత ఈ 2000 ఏళ్ల కాలాన్ని అన్య జనముల కాలములు అని లేఖనాల్లో వ్యవహరించారు. అయితే త్వరలోనే క్రీస్తు విరోధి వస్తాడు. అతడు వచ్చి ఇశ్రాయేలుతో 7 సంవత్సరాల కోసం సంధి ఒప్పందం సంతకం చేసినప్పుడు తిరిగి యూదుల కాలం ప్రారంభం అవుతుంది. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యూదుల 69వ వారం ముగించబడే వరకు అన్ని జనుల కాలం ప్రారంభం కాలేదు. ఆ కారణాన్ని బట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులను సువార్త ప్రకటన కోసం పంపించే సమయంలో యేసు ప్రభువారు అన్ని జనుల ఏ పట్టణమునకైనను సమరయుల ఏ గ్రామమునకైనను వెళ్ళవద్దని స్పష్టంగా ఆజ్ఞాపించారు. అయితే 69వ వారం మత్తలాదివారం నాడు ముగించబడిన తర్వాత యేసు ప్రభువారు బలి తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించడం మనం ఎరుగుదు. కారణం ఏంటంటే ఆ సమయానికి అందరి కోసం ద్వారాలు తెరవబడ్డాయి, యూదుల కోసం ద్వారాలు మూయబడ్డాయి. ఈ కారణం చేత తిరిగి అన్ని జనముల కాలం ముగించబడి అన్యులకు రక్షణ ద్వారాలు మూసివేయబడే వరకు ఇశ్రాయేలు కాలం మొదలవడానికి వీల్లేదు అని వాదిస్తారు ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు. ఈ గందరగోళం అంతా ఏమిటి? అసలు అన్యులకు రక్షణ ద్వారాలు మూసివేయబడడానికి, ఇశ్రాయేలుకు రక్షణ ద్వారాలు తెరవబడటానికి, సంఘం ఎత్తబడడానికి మధ్య సంబంధం ఏమిటి అని మనం అడిగితే, క్రీస్తు వాడు సంఘం కేవలం అన్ని జనుల నుండి మాత్రమే సమకూర్చబడిందని, ఆ కారణం చేత యూదులకు కేటాయింపబడిన 70వ వారం ప్రారంభం కాకమునిపే అందులో నుండి రక్షింపబడవలసిన చివరి వ్యక్తి కూడా రక్షింపబడతాడని, ఇక 70వ వారం ప్రారంభమైన తర్వాత అన్ని జనుల నుండి ఎవరూ రక్షింపబడరు అని ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ చెబుతాడు. అంటే 70వ వారం మొదలవ్వక ముందే వధువు సంఘ నిర్మాణం సంపూర్ణం అవుతుంది కనుక ఆ పైన ఇక దేవుడు యూదాజనాంగంలో తప్ప వెలుపల ఏ కార్యం చేయడు కనుక సంఘం ఈ లోకంలో ఉండదని వారి సిద్ధాంతం. ఇది మరొక ప్రపంచ ప్రఖ్యాత వక్ర బోధ. ఇక్కడ మరొకసారి ఆ బోధకులు దారుణంగా దారి తప్పారు. ఈ పొరపాటుకు మొదటి కారణం ఏమిటంటే, అసలు వధువు సంఘం అన్న మాటకు అర్థం ఏమిటి అనే విషయంలో వారి నిర్వచనమే తప్పు. కేవలం అందులో నుండి రక్షించబడిన వారు మాత్రమే వధువు సంఘంలో ఉంటారని, ఇశ్రాయేలు జనాంగానికి వధువుతో ఏ సంబంధము లేదని ప్రీ ట్రిబ్యులేషనిస్టులు చెబుతున్న బోధ లేఖనాలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. గొర్రెపిల్ల భార్యను పెళ్లి కుమార్తె సంఘాన్ని యోహాను చూశాడు. ఆ దర్శనంలో ఆ వధువు ఓ పట్టణములా కనిపించింది. ఆ పట్టణం మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు, 12 అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేలీల 12 గోత్రకర్తలు పాత నిబంధన కాలపు భక్తులకందరికీ ప్రతినిధులు. అదేవిధంగా 12 అపొస్తలులు కొత్త నిబంధన కాలపు భక్త సమాజం అంతటికీ ప్రతినిధులు. వారు వీరు కలిసి ఏర్పడింది పెళ్లి కుమార్తె సంఘం. అలా కాకపోతే గొర్రెపిల్ల భార్య మీద ఇశ్రాయేలు గోత్రాల పేర్లు వ్రాయడం ఎందుకు? అందుచేత యూదులలో నుండి రక్షించబడిన వారు, అన్ని జనులలో నుండి రక్షించబడిన వారు ఏకంగా సమకూర్చబడినప్పుడు ఆ మిశ్రమ సమూహమే పెళ్లి కుమార్తె సంఘం అవుతుంది. సరిగ్గా ఇదే సత్యాన్ని పౌలు భక్తుడు ఎఫెసీ 3:6 ఇలా చెబుతున్నాడు. ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను,
వాగ్దానములో పాలువారులను ఉన్నారు అన్నదియే. ఆ మాటలు గమనించండి. అన్యులు యూదులు క్రీస్తునందు ఒకే శరీరం అవుతారు, సమాన వారసులు అవుతారు. అదే క్రీస్తు యేసునాథుని పెళ్లి కుమార్తె సంఘం. అది ఒక మర్మం అంటున్నాడు పౌలు. ఏది మర్మం? యూదులు వాగ్దానానికి వారసులు అన్న విషయం మర్మం కాదు, అది లోక విదితమే. ఆ యూదులతో పాటు అన్యులు కూడా క్రీస్తు యేసు ద్వారా సమాన వారసులు అవుతారు అన్నది మర్మం. ఈ మహాద్భుతం ఎలా జరుగుతుంది? సువార్త ద్వారా జరుగుతుందంటున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ మనం మరొక్కసారి ప్రకటన గ్రంథంలోని 7వ బూర సంభవాలను జ్ఞప్తికి తెచ్చుకుందాం. 7వ దూత బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మరణము సమాప్తమగును అని ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. 7వ దూత బూర ఊడబోతూ ఉండగా సమాప్తమయ్యే మరణం ఏమిటి? అది సువార్త ప్రకారమైన మరణం. సువార్త ప్రకారమైన మరణం ఏమిటి? అన్ని యూదులతో ఏక శరీరం కావడమే సువార్త ప్రకారమైన ఆ మరణం అని ఎఫెసీ 3:6లో పౌలు భక్తుడు మనకి ఇదివరకే చెప్పాడు. ఆ మరణం అంటే అన్ని జనులు రక్షణ పొంది అబ్రహాము కుమారులు కాగలిగే ఆ మరణ కార్యం ఎప్పుడు సమాప్తమవుతుంది? 70వ వారం ప్రారంభం కాక మునుప కాదు ప్యూటిఫికేషనిస్ట్ సోదరుడా, 70వ వారం ప్రారంభం అయ్యాక 6 బూరలు ఊడబడే కాలంలో అన్ని జనులు ఇంకా రక్షింపబడుతూనే ఉంటారు. 7వ దూత బూర ఊదడానికి సిద్ధంగా ఉండగా అందరూ రక్షింపబడడం ఆగిపోతుంది. అందుచేత 70వ వారం యూదుల కాలం అయినప్పటికీ ఆ యూదుల కాలం ప్రారంభం అయ్యాక కూడా కొంతకాలం వరకు అన్ని జనముల కాలం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని యేసు ప్రభువారు మనకు లూకా 21:24లోను ప్రకటన గ్రంథం 11:2లోను నేర్పిస్తున్నారు. అన్ని జనులు యెరూషలేమును కాళ్ళతో త్రొక్కుతూ ఉండే కాలమంతా అన్ని జనముల కాలములేనని లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్పారు. మళ్ళీ ఆ ప్రభువే ప్రకటన 11వ అధ్యాయం 2వ వచనంలో 70వ వారంలోని మొదటి 42 నెలల్లో 2 సాక్షులు ప్రవచిస్తూ ఉండగా అన్ని జనులు యెరూషలేమును కాలితో త్రొక్కుతూ ఉంటారని చెప్పారు. అంటే 2 సాక్షులు ప్రవచించే 3.5 సంవత్సరాల కాలంలో అన్ని యెరూషలేమును త్రొక్కుతూ ఉంటారు కనుక ఆ 3.5 సంవత్సరాల కాలం అన్ని జనముల కాలములేనని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత 70వ వారం మొదలు కాకముడితే అందులో దేవుని రక్షణ కార్యం ఆగిపోవాలి అన్న ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధ కేవలం వక్ర బోధ. ఒకవేళ అన్ని జనులు రక్షింపబడడం 70వ వారం ప్రారంభానికి ముందే ఆగిపోతే ఆ 70వ వారంలో 7వ దూత బూర ఊదినప్పుడు సమాప్తమయ్యే దైవ మరణం ఏమిటో ప్రీ ట్రిబ్యులేషనిస్టులను అడగండి, వారు సమాధానం ఇవ్వలేరు. మరలా చెబుతున్నాను, అన్ని జనులలో నుండి యూదులలో నుండి రక్షింపబడిన వారితో కలిసి నిర్మించబడిందే గొర్రెపిల్ల భార్య వధువు సంఘం. ఆ మర్మ నగర నిర్మాణం 7వ దూత బూర ఊదినప్పుడు సమాప్తి అవుతుంది. అలా నిర్మితమైన తన వధువు కోసం ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తాడు. అప్పుడు కడబూర అంటే 7వ బూర, ఆఖరి బూర మ్రోగుతుంది. అప్పుడే పరిశుద్ధుల పునరుద్ధానం జరుగుతుంది. సజీవులుగా నిలిచి ఉన్న భక్తులు మహిమ శరీరధారులుగా కనురెప్పపాటులో మార్చబడతారు. ఆ మిశ్రమ సంఘం ఎత్తబడుతుంది. ఆ మీదట సదాకాలం సంఘం ప్రభువుతో కూడా ఉంటుంది. ఆ నిత్య మహిమ లోకంలో మరణము, దుఃఖము, వ్యాధి ఉండవు. అయితే అలా ఎత్తబడక మునుపు ఈ లోకంలో క్రీస్తు సంఘం 3.5 ఏళ్ల పాటు క్రీస్తు విరోధితో పోరాడి తీరాలి, శ్రమ అనుభవించాలి. ఇక్కడ ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు మరొక బలహీనమైన వాదాన్ని లేవదీస్తారు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అడ్డగించుచున్నవాడు
అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడతాడు, ఆ తర్వాతే ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు అని వ్రాయబడి ఉంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం కోసమే అనుగ్రహించబడ్డాడు కనుక ఆయన సంఘాన్ని ఒంటరిగా వదిలి తిరిగి పరలోకానికి ఎన్నడూ వెళ్ళిపోడు. పరిశుద్ధాత్మ తీసివేయబడడం అంటే ఆయనతో పాటు సంఘం కూడా ఈ లోకం నుండి తీసివేయబడాలి అన్నమాట. అలా సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో నుండి తీసివేయబడిన తర్వాతే ఆ ధర్మ విరోధి బయలుపడతాడు అని వారు వాదిస్తారు. ఇది మరొక ప్రపంచ ప్రఖ్యాత వక్ర వ్యాఖ్యానం. అసలు ఆ వచనంలో పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో నుండి తీసివేయబడతాడు అన్న మాటే వ్రాయబడలేదు. పరిశుద్ధాత్మ మధ్య నుండి తీసివేయబడతాడని మాత్రమే వ్రాయబడింది. మధ్య నుండి తీసివేయబడతాడు అంటే అంతవరకు ఆయన మధ్యలోనే ఉన్నాడని అర్థం. ఆయన మధ్యలో ఉన్నాడు అంటే ఆయనకు ఇరు ప్రక్కల ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అర్థం. ఆ ఇద్దరు వ్యక్తుల నడుమ పరిశుద్ధాత్మ ఉన్నాడని అర్థం. ఆ స్థానం నుండి మాత్రమే ఆయన తీసివేయబడతాడు, లోకంలో నుండి కాదు. ఇక్కడ కనబడుతున్న చిత్రం ఏమిటంటే క్రీస్తు విరోధి సత్యక్రీస్తు సంఘంతో యుద్ధం చేయడానికి ఎప్పుడెప్పుడు భూమి మీదకి వద్దామా అని ఉబలాట పడుతూ ఉన్నాడు. అయితే వాడు అలా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీలు లేదు. వానికి నియమించబడిన సమయం ఒకటి ఉన్నది. ఆ సమయంలోనే వాడు రావాలి. వాడు తన సొంత కాలం ముందే బయలుపరచబడాలని ఆయన వాడిని అడ్డగిస్తూ ఉన్నాడని ఆ 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం మనకు తెలియజేస్తున్నది. ఆ క్రీస్తు విరోధికి దేవుడు నియమించిన సమయం వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఆ ధర్మ విరోధికి మధ్యలో నిలబడి వాడు బాహాటంగా సంఘం మీదికి దాడి వెడలకుండా అడ్డగిస్తాడు. నియమించబడిన కాలం వచ్చినప్పుడు ఆయన ఆ అడ్డగించే స్థానం నుండి ప్రక్కకు తొలగిపోతాడు. అంటే మధ్య నుండి తీసివేయబడతాడు, లోకం నుండి తీసివేయబడడు. ఈ విషయాన్ని సంఘం శ్రద్ధగా గమనించాలి. అలా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించే స్థానం నుండి మధ్యలో ఉండి అడ్డుకునే స్థానంలో నుండి ప్రక్కకు తొలగిపోయిన తర్వాత ఆ ధర్మ విరోధి క్రీస్తు సంఘం మీదికి దాడి చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మహాయుద్ధంలో క్రీస్తు సంఘానికి తోడై ఉండి సహాయం చేస్తాడు. అందుచేతనే సంఘం ఆ యుద్ధంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా జయించగలుగుతుంది. పరిశుద్ధాత్మ ఈ లోకం నుండి తీసివేయబడితే అబద్ధ క్రీస్తుతో పోరాడే పరిశుద్ధులు ఏ బలంతో వారిని జయించగలరో ప్రీట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చెప్పగలరా? అసలు ఆ 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాలను చదువుకోకుండా 7వ వచనంలోనికి ఏకంగా ఎందుకు దూకేశారని నేను ప్రీట్రిబ్యులేషనిస్ట్ బోధకులను సవినయంగానే ప్రశ్నిస్తున్నాను. ఆ అధ్యాయం ప్రారంభ వచనంలోనే పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా ఇద్దరిని వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు పౌలు. మొదట భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడాలి. అతడు తనను తానే దేవుడని ప్రకటించుకొని యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. ఆ సంభవం జరిగితేనే గాని ప్రభువు దినం రాదు. గనుక యేసు రాకడ దినం ఇప్పుడే వచ్చేసిందని ఎంతమంది ప్రసంగాలు చేసినా ఎన్ని పత్రికలు వ్రాసినా మీరు మోసపోవద్దని పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుచేత అబద్ధ క్రీస్తు 40 నెలల పాటు సంఘాన్ని హింసించిన తర్వాతే ప్రభు రాకడ దినం వస్తుంది.
దీనికి విరుద్ధంగా లేఖనంలో ఏ వచనము కనబడదు. ప్రేమామయుడైన ప్రభు తన సంఘాన్ని శ్రమలకు ఎలా అప్పగిస్తాడు? తన ప్రియ వధువు శ్రమ పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడు అని కొందరు ప్రశ్నిస్తారు. సోదరి సోదరుడా, ఆ ప్రేమ గల ప్రభు పౌలు కొరడాలతో కొట్టబడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు. పౌలు తల నరికించబడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు. లక్షలాది ఆదిమ క్రైస్తవ భక్తులు సజీవ దహనం చేయబడ్డారు. ఆకలి కొన్న పురులకు సింహాలకు ఆహారంగా వేయబడ్డారు. ఎందరో రంపాలతో కోయబడ్డారు. పేతురు భక్తుడు తలక్రిందులుగా సిలువ వేయబడి మరణించాడు. ఏం వాళ్ళందరూ వధువు సంఘంలోకి రారా? ప్రభు వాళ్ళని ప్రేమించలేదా? వారిని శ్రమలకు అప్పగించిన ప్రభువు రేపు నీవు రంపంతో కోయబడితే ఎందుకు అడ్డుకోవాలి? రేపు నీ తల నరకబడుతుంటే యేసు ఎందుకు అడ్డుకోవాలి? మనం పౌలు కంటే గొప్పవాళ్ళమా? పౌలు కాలం మాత్రం కృపాకాలం కాదా? పౌలు వధువు సంఘములో భాగం కాదా? భూరివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు వాగ్దానం చేశాడు కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆ లోక వ్యాప్త శ్రమ కాలంలో ప్రభు మనల్ని కాపాడతారు, నిజమే. షద్రకు మీషాకు అబేద్నెగోలను కూడా ప్రభువు కాపాడాడు. అయితే అగ్నిగుండంలో పడకుండా కాపాడలేదు. అగ్నిగుండం మధ్యలో అగ్నివాసన సైతం వారి కంటకుండా కాపాడాడు. దానియేలును కూడా ఆయన అలాగే సింహాల గుహలో పడనిచ్చి ఆ గుహలో దానియేలును కాపాడాడు. ఆ సంభవాలు అంత్యకాలంలో క్రీస్తు సంఘం అనుభవించబోతున్న అద్భుత కాపుదలకు ముంగురుతులు. ఆ శోధన కాలంలో మనం అసలు భూమి మీదే ఉండకుండా వెళ్ళిపోతే ఇక మనల్ని దేవుడు కాపాడే అవసరం ఏమిటి? అందుచేత విశ్వాసులు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. క్రీస్తు విరోధి ఇశ్రాయేలుతో 7 ఏళ్ల కోసం సంధి అయితే చేస్తాడు గాని అతడు 7 ఏళ్ల పాటు ఈ లోకాన్ని పరిపాలించడు. అతడి పరిపాలన కాలం కేవలం 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు మాత్రమేనని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో లేఖనం స్పష్టీకరిస్తుంది. అంటే దానియేలు ప్రవచించిన 70వ వారంలోని మొదటి అర్ధవారం మాత్రమే అధికారంలో అబద్ధ క్రీస్తు ఉంటాడు. ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలోనే వాడు క్రీస్తు సంఘంతో పోరాడతాడు. అదే సమయంలో పరలోకంలో 6 బూరలు ఊదబడుతూ ఉంటాయి. క్రీస్తు విరోధితోడి పోరాటంలో జయించిన ధన్య విశ్వాసులు ఆ 70వ వారం మధ్యలో కడబూర 7వ బూర మృగగానే ఎత్తబడతారు. ఆ మీదట సంఘం వెంటనే ఎదుర్కొనేది గొర్రెపిల్ల పెళ్లి విందు కాదు. అది విశ్వాసులను తప్పుదారి పట్టిస్తున్న మరొక ప్రఖ్యాత వక్రబోధ. క్రీస్తు సంఘం ఎత్తబడగానే క్రీస్తు న్యాయపీఠం ముందు నిలుస్తుంది, తీర్పుని ఎదుర్కొంటుంది. అక్కడ ప్రతివాని పని అగ్ని చేత పరీక్షించబడుతుంది. అనేక మంది విశ్వాసులు సిగ్గుపరచబడతారు. అనేక మంది బోధకులు కూడా తమ సేవ అగ్నికి కాలిపోగా నష్టపోతారు, అవమానం సహిస్తారు. ప్రతి విశ్వాసి న్యాయమైన ప్రతిఫలం బహుమానం పొందుతాడు. ఆ తర్వాతే గొర్రెపిల్ల పెళ్లి విందు జరుగుతుంది. అందుచేత 7 ఏళ్లు పెళ్లి విందు జరుగుతున్నది బోధకులు చెబుతున్నది పొరపాటు బోధ. ఒకవేళ సంఘం ఎత్తబడగానే పెళ్లి విందు ప్రారంభమైనా విందు కోసం 2వ అర్ధవారంలోని 3.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంటుంది. అయితే ఆ 2వ అర్ధవారంలో పెళ్లి విందు కంటే ముందు కోటాను కోట్ల విశ్వాసులకు తీర్పు జరగాల్సి ఉంది. ఇదే విషయాన్ని తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభముకు కారణం వచ్చి ఉన్నది అంటూ 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనంలో లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేత 7 ఏళ్ల పెళ్లి విందు ఉండదు, 3.5 ఏళ్ళు కూడా విందు జరగదు. 2వ 3.5 సంవత్సరాల కాలంలో అధిక భాగం తీర్పు కోసం ఖర్చయిపోగా కొద్ది కాలమే విందు జరుగుతుంది. ఆ తర్వాత
ఆ 70వ వారపు అంతంలో అర్మగిద్దోన్ యుద్ధం కోసం క్రీస్తు ప్రభు మహిమతో తిరిగి ఈ భూమి మీదకి దిగి వస్తాడు. సోదర విశ్వాసులారా, ఇక 1000 మాటలు ఎందుకు? రానున్నది మనకు సాతానుకు మధ్య భీకర సంగ్రామం. పోరాటానికి సిద్ధపడండి. ఇంత శ్రమ తీసుకొని సంఘం శ్రమల కాలంలో ఈ లోకంలో ఉంటుందని నిరూపించాల్సిన అవసరం ఏమిటి అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇల్లు లేఖన భాగాలు ఏకీభవించి క్రీస్తునందున్న విశ్వాసుల విశ్వాసానికి ఓర్పుకు అగ్ని పరీక్ష రాబోతూ ఉందని ఘోషిస్తున్నాయి గనుక క్రీస్తు సంఘానికి శ్రమలు ఉండవని చెబుతున్న బోధ నిస్సందేహంగా అబద్ధ బోధే. ఆ అబద్ధ బోధను పుట్టించిన వారెవరు? దేవుడా? కాదు కాదు. అబద్ధానికి తండ్రి దేవుడు ఎన్నడూ కాడు. అబద్ధమునకు జనకుడు సాతానే. గనుక క్రీస్తు సంఘంలో ఒక అబద్ధ బోధ అంటూ ఉంటే దాన్ని నిశ్చయంగా సాతానే పుట్టించి ఉంటాడు. క్రీస్తు సంఘం శ్రమలు రాకముందే ఎత్తబడుతుందన్న బోధను కూడా సాతానే పుట్టించాడు. ఎందుకు? ఆ బోధ క్రీస్తు సంఘంలో వ్యాప్తి చెందడం ద్వారా సాతానుకు ఒక గొప్ప ప్రయోజనం ఉంది. ఆ క్రీస్తు విరోధి ఈ లోకంలోనికి అసలు దేవుని సంఘంతో యుద్ధం చేయడానికే వస్తున్నాడు కనుకనే సాతాను ఈ అబద్ధ బోధ ద్వారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజలను నిద్రపుచ్చుతూ ఉన్నాడు. క్రీస్తు సంఘమా, మీకేమీ ప్రమాదం లేదు. మీకు శ్రమలు సంభవించవు. మీరు సుఖంగా క్షేమంగా ఏ కష్టమూ లేకుండా ఎత్తబడతారు. మీరు ఈ లోకంలో ఉండగా ఆ క్రీస్తు విరోధి రాని రాడు అని చెప్పి ఆ అబద్ధాల జనకుడు సంఘాన్ని జోకొడుతున్నాడు. ఈ బోధలు నమ్మి విశ్వాసులు ఎటువంటి యుద్ధ సన్నద్ధత లేకుండా నిశ్చింతగా నిద్రపోతున్నారు. ఆ నిశ్చింతగా ఉన్న సంఘం మీదకి హఠాత్తుగా క్రీస్తు విరోధి మెరుపు దాడి చేస్తాడు. అనుకోని ఆ పరిణామానికి సంఘం చేష్టలుడిగి నిర్వరపోతుంది. అనేకులు విశ్వాసభ్రష్టులవుతారు. అది సాతాను కుట్ర. ఆ కుట్రను భగ్నం చేయటానికి ఈ సందేశాన్ని ప్రచురిస్తున్నా. క్రీస్తు ప్రజలారా, మీ మీదకి భయంకర యుద్ధం ముంచుకొస్తోంది. తానే దేవుడిని చెప్పుకునే ఒక క్రూర ప్రపంచం ఇంత రాబోతూ ఉన్నాడు. లోకంలోని సకల మతాలు అతడి మతంలో కలిసిపోతాయి. అన్ని దేవాలయాలు ధ్వంసం చేయబడతాయి. సకలమైన దైవారాధనలు పూజలు నిషేధింపబడతాయి. ఆ ప్రపంచ రారాజే దేవునిగా నూతన మతం స్థాపించబడుతుంది. దాని అంతం నిత్యనాశనము. ఈ విషయాలను నీకు ముందుగానే తెలుసు గనుక నీవు ఆ ప్రపంచ రాజును ఆరాధించవు. అతడి 666 ముద్ర వేయించుకొనవు. అప్పుడు నీకు రేషన్ కార్డు ఇవ్వబడదు. అన్నవస్త్రాలు లేక నీవు కొంతకాలం ఇబ్బంది పడతావు. అయినా ధైర్యం తెచ్చుకుంటావు. నీ ప్రభు నీతో కూడా ఉండి నీకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నీ మీద ఒత్తిడి అధికమవుతుంది. ఒకవేళ నిన్ను ఆ ప్రపంచ రాజు సైనికులు అరెస్టు చేయవచ్చు. ఆ తర్వాత హింసించవచ్చు, చిత్రవధలు చేయవచ్చు, తులకు నిన్ను చంపేయవచ్చు. ప్రియ విశ్వాసి, ఆ అగ్ని పరీక్షకు మీరు నిలవగలుగుతావా? గనుక నీవు వెంటనే మెలకువ తెచ్చుకో. రాబోయే మహాసంగ్రామంలో సంపూర్ణ యుద్ధ సన్నద్ధునిగా పోరాడి జయం సాధించు. ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా నిలిచి అంతం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ మొదటి ప్రేమను చివరి వరకు కాపాడుకో. నీ కోసం ఎదురు చూస్తున్న జీవ కిరీటాన్ని స్వతంత్రించుకో. దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరచుగాక. ఆమేన్. అపోస్తలుడు అడ్డంకి రంజిత్ ఓఫీర్ గారిచే రచించబడిన గ్రంథాలు ఒమేగా స్వరం అను మాసపత్రిక, కరపత్రికలు మా వద్ద సిద్ధంగా ఉన్నాయి. రంజిత్ ఓఫీర్ గారి ఇతర ప్రసంగముల ఆడియో అండ్ వీడియో క్యాసెట్లు, పాటల క్యాసెట్లు పొందగోరేవారు, తమ అభిప్రాయాలను తెలుపగోరేవారు సంప్రదించవలసిన చిరునామా ఓఫీర్ క్యాసెట్ మినిస్ట్రీస్, NIG 877, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాదు 500072, ఆంధ్రప్రదేశ్.
నా సోదరులే. అయితే ప్రియులారా, ఎవరిని బాధ పెట్టకూడదని నా ఆశ. ఆయన నేను చెబుతున్నా, మీలో ఉన్నటువంటి నిరీక్షణను గూర్చి హేతువు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధముగా ఉండాలి. నేను ఏది నమ్ముతున్నానో, ఎందుకు నమ్ముతున్నాను, నేను చెప్పగలిగిన నాడే నేను అసలైన క్రైస్తవుండే. ఎవరు మీ దగ్గరికి వచ్చి ఓఫీర్ గారు తప్పు అన్నా ఇమీడియట్ గా అడిగిన అయ్యగారు, మన మహాసభల్లో ఓఫీర్ గారు చెప్పారు, మీలాగ ఎవరు మాట్లాడినా ముఖాముఖి చర్చిస్తాను. వెంటనే ఓఫీర్ గారు టెలిగ్రామ్ ఇస్తాను, వస్తాడు అని ఆయన పట్టుకుని వదలొద్దు. డేట్ ఇవ్వనండి, డేటు స్థలము వాళ్ళు నిర్ణయించాలి, ఖర్చు నేను పెట్టుకుంటా, 1,00,000 అయినా సరే. చీకట్లో చెప్పట్లేదు కానీ ఎక్కడికి రమ్మంటారో, ఏ డేట్లు రమ్మంటారో వాళ్ళ డెసిషన్. నాకెన్ని కూటలను మానుకొని వస్తా ఒక విద్యార్థిగా. ఐ వాంట్ బి టాట్. ఖర్చు నేను పెట్టుకుంటాను. ఆయన గారి రాకపోకల ఛార్జీలు, నా రాకపోకల ఛార్జీలు, మైకు, వీడియో అంతా ఖర్చు నాకు. అయ్యగారు మరి ఇలాగెందుకు పుస్తకాలు రాయటం అయ్యింది ఎందుకండి? ఓషీర్ గారు ఇంకా బ్రతికే ఉన్నాడుగా, ఆరోగ్యంగా ఉన్నాడు, తిరుగుతున్నాడు, సేవ చేస్తున్నాడు. ఆయన పిలుద్దామండి, వస్తానంటున్నాడు కదా. ఒకసారి మాట్లాడానమ్మా, ఓడిపోయాడని చెప్తా, పచ్చి అబద్ధం. ఇట్ నెవర్ హ్యాపెండ్, ఇట్ నెవర్ హ్యాపెండ్. కొంతమంది అలా చెప్పుకుంటున్నారు, మేము అలా మాట్లాడామండి, ఆయన చెప్పలేకపోయాడు. అలా ఎప్పుడు జరగలే. నేను మీకు నిరూపిస్తాను. ఆ మనిషి ఎవరైనా సరే, చాలామంది అలా ఉన్నారు, అందుకే నేను పిలుస్తున్నాను. వాళ్ళు రారు, హేతు చెప్పరు, నేనైతే హేతు చెప్తాను. వినండి బాగా. వాళ్ళు రారు, వాళ్ళు ఏమి నమ్ముతున్నారో దానికి కారణం చెప్పరు. నా నమ్మకం ఒకవేళ సరైంది కాకపోతే, ఎందుకు సరైంది కాదో నాకైనా కారణం చెప్పరు. 1000 ఏళ్ల పరిపాలన యేసుకు లేదు అని చెప్పేవారు ఉన్నారు. అలా చెబుతున్న సోదరుడితో నేను బహిరంగంగా మాట్లాడాను. లక్కీగా నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నటువంటి సాక్షులు కొందరు కూడా ఇక్కడ ఉన్నారు. అబద్ధాలు ఎక్కువ. ఓఫీర్ గారిని ఓడించానండి అని చెప్పుకుంటున్నాడు. ఎవరు ఓడించలేదు, కలలో కూడా ఎప్పుడు జరగలేదు అన్నమాట. 1000 సంవత్సరాల పరిపాలన ఇది కాదు, అది భవిష్యత్తులో ఉండబోతుందని నేను నిరూపించాను. ఆయన ఏమన్నారో తెలుసా? బాగా వినండి. ఆ సోదరుడు యొక్క అనుచరులు, శిష్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళు నాకు ఇంకా ప్రియమైన తమ్ముళ్ళు, దయచేసి వినండి. 1000 సంవత్సరాల పరిపాలన అక్షరార్థమైనది కాదు, అది ఆత్మీయమైనది అని వాదిస్తున్నాడు ఆయన. నేను చెప్పాను, మరి 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏమిటి బ్రదర్ అంటే, క్రీస్తు విశ్వాసుల హృదయములో ఏలుచున్నాడు, సంఘములో ఏలుచున్నాడు, అది 1000 ఏళ్ల పాలన అండి. 1000 ఏళ్ల పాలన ఎప్పుడు ప్రారంభమైంది సోదరా అని అడిగా. అంటే పెంతెకొస్తు ప్రారంభమైందన్నాడు. మరి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమై 2000 ఏళ్ళు కావచ్చింది కదా, దాన్ని 1000 ఏళ్ల పాలన అని ఎందుకు అన్నాడు అంటే, సోదరుడు అన్నాడు, 1000 ఏళ్ళు అంటే అక్షరార్థం కాదు బ్రదర్. యేసుకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయంటే నిజంగా 7 ఉన్నాయా? సింబాలిక్ నంబర్ అది. అలాగే 7 సంఘముల మధ్యలో సంచారం చేస్తున్నాడంటే ఓన్లీ ఆ 7 రాజమండ్రిలో సంచారం చేయట్లేదా? సింబాలిక్ నంబర్. అలాగే 1000 ఏళ్ళు అనగా సుదీర్ఘమైన కాలం అని అర్థం అన్నాడు. మంచిది బ్రదర్, అలాగే సోదరా ఒప్పుకుంటాను. మరి ఆ 1000 సంవత్సరములు అనేది
శాశ్వత రాజ్యము అని నువ్వు అర్థం చెబుతున్నావు కదా. శాశ్వత రాజ్యము అయితే ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత పరమామృతులు బ్రతుకుతారని ఉంది కదా బైబిల్. మరి శాశ్వత రాజ్యము గడిచిన తర్వాత అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? శాశ్వత రాజ్యము గడిచిన పిమ్మట అనేది ఎప్పుడు జరగదు కదా, ఎన్నడూ ముగించబడనిదే శాశ్వత రాజ్యం. హౌ కెన్ యు సే ఆఫ్టర్ ఇటర్నిటీ? దెర్ ఇస్ నథింగ్ లైక్ ఆఫ్టర్ ఇటర్నిటీ అనేసరికి అన్నాడు, 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట బ్రతుకుదురు అని లేదు కదా, గడుచు వరకు బ్రతకలేదు అన్నారంతే అని పాయింట్ లాగా. సరే నేను అన్నాను, 1000 సంవత్సరాలు గడిచే వరకు వాళ్ళు బ్రతకలేదన్నాడు, బ్రతికిరి అనలేదన్నా ఒప్పుకున్నాను. సరే మరి అవిశ్వాసులు ఎప్పుడు బ్రతుకుతారయ్యా నువ్వు చెప్పమన్నాను. రక్షణ పొందని వారు ఎప్పుడు పునరుద్ధానము చెందుతారు అంటే పునరుద్ధానం లేనే లేదండి అన్నాడు. రక్షణ పొందని వారికి పునరుద్ధానం లేదు, అవిశ్వాసులకు పునరుద్ధానం లేదన్నాడు. అప్పుడు నేను అడిగాను, మత్తయి సువార్త 10:28లో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. నరకంలో ఏమేమి నశింపజేస్తాడంట? ఆత్మను దేహమును కూడా. అవిశ్వాసులకు పునరుద్ధానమే లేకపోతే దేహము ఎప్పుడు నరకంలో వేయబడుతుంది? అక్కడ ఇరుక్కున్నాడు, కార్నర్ అయిపోయి. అవిశ్వాసులకు శరీర పునరుద్ధానము లేదని చెప్పాను బ్రదర్, మరి శరీరం నరకంలో పడాలి ఇక్కడుంది, ఈ సంగతి నేను ఇప్పుడు చెప్పలేను, తర్వాత ఎప్పుడైనా నేను చెబుతాను అన్నాడు. ఎప్పుడు చెబుతామో ఇప్పుడే చెప్పమని పట్టుకున్నాను. నాకు చాలా బిజీగా ఉన్నాయి మీటింగ్స్ అన్నారు. నాకంటే బిజీ ఏం లేవు నాకు తెలుసు బ్రదర్. సరే నీకు ఎప్పుడన్నా ఇవ్వు, నేను కూడా ఉన్నా మానుకొని వస్తాను. ఇప్పుడు మాత్రం సభలు, ఇది పబ్లిక్గా జరిగింది, ఈ సంభాషణ టేప్ రికార్డ్ అయింది. ఐ నెవర్ అలౌ ఎనీవన్ టు ఫూల్ మీ. ఈ సంభాషణ అంతా మైక్లో అయింది, రికార్డ్ అవుతుంది. హైదరాబాద్ హెచ్ఏఎల్ టౌన్షిప్లో కమ్యూనిటీ హాల్లో 500 మంది. వాళ్ళ శిష్యుడు రాశాడు, నీకు దమ్ము ఉన్న ఎడల, నీకు దమ్ము ఉంటే వచ్చి మా గురువు గారితో మాట్లాడము రెచ్చగొట్టి రాశాడు. అది చూపెట్టి అందరికి, ఇదిగో దమ్ముంటే రమ్మన్నారు, వచ్చాను, మళ్ళీ చెప్పడు, తర్వాత చెప్తానంటాడు, టైమింగ్ కూడా ఎప్పుడు ఏంటిది అందరూ అడిగారు. ఆఖరికి అన్నాడు, రంజితోషర్ గారి వంటి మేధావిని ఇండియాలో నేను చూడలేదు, ఆయన నా గురువు కాదగిన వాడు, ఆయనకు నేను ఏం చెప్తానంటే చెప్పలేను, ఇప్పుడు వదిలేసేం గారి ఎందుకు వివాదం అన్నాడు. అని వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళకు ఒక పత్రిక ఉంది, దాంట్లో వేసుకున్నాడు. రంజితోషూర్ గారు వచ్చి నా దగ్గర ఎంతో నేర్చుకుని పోయాడు. ఇది క్రైస్తవ్యమా? ఎవరిని వ్యక్తిగతముగా దూషించను, వ్యక్తుల పేర్లు అనవసరం, విషయం ప్రాముఖ్యం. విశ్వాసులకు శరీర పునరుద్ధానం ఉన్నది, అవిశ్వాసులకు కూడా శరీర పునరుద్ధానం ఉన్నది. మత్తయి 10:28 ప్రకారం. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. అందుచేత అనీతిమంతుల శరీర పునరుద్ధానానికి, నీతిమంతుల శరీర పునరుద్ధానానికి 1000 సంవత్సరాల గ్యాప్ ఉందని ప్రకటన 25 చెప్పింది. ఈ 2 పునరుద్ధానములలో మొదటి పునరుద్ధానము ప్రకటన 20వ అధ్యాయంలో చెప్పాడు. ఆ మొదటి పునరుద్ధానం అనగా భక్తుల పునరుద్ధానం. అందులో ఎవరున్నారు మీరు చూడండి మీ బైబిల్లో, మళ్ళా 4వ వచనం. వీళ్ళు కలిసి ఉన్నదాని పేరే మొదటి పునరుద్ధానం.
రెండు జనరల్ రిజరక్షన్స్ ఉన్నాయి. అందులో మొదటి పునరుద్ధానములో అబద్ధ క్రీస్తుకు మ్రొక్కనందు చేత చంపబడిన వాళ్ళు కూడా లేచారు.